నమ్మిక ఉంచితే నిన్ను తప్పిస్తాడు. అంతేకాదు తప్పించి రక్షిస్తాడు. రక్షణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ప్రతి మానవునికి ఈ రక్షణ అవసరం. ఎందుకంటే మానవుని జీవితానికి ఈ దేవుడు రక్షణ ఇవ్వటానికి రక్షకుడు అనే పేరుతో ఈ లోకానికి వచ్చాడు. మనము కొన్ని వస్తువుల పేర్లు మనం గమనించినట్లయితే వాటర్ బాటిల్ అంటే దీన్ని వాటర్తో నింపుకుంటారని అర్థం. అలాగే మైకు అంటే మాట్లాడటకు ఉపయోగపడుతుందని అర్థం. అలాగే ఈ భూమి మీద లోకానికి వచ్చిన ఈ దేవుడు రక్షకుడుగా వచ్చాడు గనుక పరిస్థితులన్నిటి నుండి తప్పిస్తాడు, రక్షిస్తాడు. దేని నుండి రక్షిస్తాడంటే మానవునికి ఈ భూమి మీద భద్రత లేదు, రక్షణ లేదు. దేని నుండి రక్షిస్తాడంటే పాపము నుండి రక్షిస్తాడు. ప్రాముఖ్యంగా మానవుడు చిన్నల మొదలుకొని పెద్దల వరకు పాపము చేస్తూ, పాపములో జీవిస్తూ, పాపములో పుట్టుతూ, పెరుగుతూ, మరణిస్తూ ఉన్నారు. పాపము వలన వచ్చు జీతమే మరణం. గనుక పాపము నుండి రక్షిస్తాడు. అంటే పాపపు మరణము నువ్వు పొందకుండా దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఒకవేళ ఈ భూమి మీద మరణించినా తిరిగి లేపుకుంటాడు. అది ఆయన యొక్క రక్షణలో గొప్పతనం. గనుక ప్రియులారా, మొట్టమొదటిది ఆయన రక్షించడానికి సమర్థుడు. రక్షించబడాలంటే నేనేం చేయాలయ్యా, తప్పించబడాలంటే నేనేం చేయాలయ్యా అని నీకు ప్రశ్న కలిగితే ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభు అని బైబిల్ చదివిస్తున్న మాట, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమునందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. రక్షకుడుగా వచ్చిన వాడే చచ్చిపోయాడు కదా అని నువ్వు అనుకోవచ్చు, చనిపోయాడు కదా నువ్వు అనుకోవచ్చు. చనిపోయిన కారణం ఏంటంటే రక్తము చిందింపబడకుండా పాపమునకేమి లేదంట, క్షమాపణ లేదు. అందుకనే పూర్వకాలము నుండి రకరకాలుగా బలులు అర్పిస్తూ రక్తాన్ని చిందిస్తున్నారు పాపము కొరకాయ. యజ్ఞయాగాదులు, రకరకాలైన పరిస్థితులు. కనుక ప్రియమైన వారులారా, ఏ రక్తము వలన పాపమునకు క్షమాపణ కలుగుతుందంటే పరిశుద్ధమైన రక్తం. ఎవరిలో ఉంది పరిశుద్ధమైన రక్తం? ఎక్కడుంది పరిశుద్ధమైన రక్తం అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పరిశుద్ధుడుగా లోకములో జన్మించాడు. ఎందుకు ఈ దేవుని నమ్ముకున్న వారు ధన్యులయ్యా అంటే వారు నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు, వారు నమ్ముకున్న దేవుడు రక్షించుటకు సమర్థుడు, వారు నమ్ముకున్న దేవుడు అనేకమైన పరీక్ష పరిశోధనల గుండా వెళుతున్నప్పుడు తప్పించుటకు కూడా సమర్థుడు. ఇక్కడ చదువుకున్న వాక్య భాగములో దానియేలు గ్రంథములో అంటున్నాడు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న, ఏంటి మండుచున్న వేడిమి గల అగ్నిగుండం అంటే ఈ లోకమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండం. కుటుంబాల్లో మండుచున్న వేడిమి గల అగ్నిగుండం, డబ్బులు, సమస్యలు. లోకములో వీధిలో మండుచున్న వేడిమి గల అగ్నిగుండం. కుటుంబాల్లో కోపాలు, అసూయలు, వీధుల్లో కక్షలు, కార్పణ్యాలు. ఈనాడు దేశం మీదకి దేశం, జనం మీదకి జనం. మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మనుషులు కాలిపోతూ ఉన్నారు. సమస్యలు, రకరకాలైన జబ్బులు, రకరకాలైన పరిస్థితులు, ఇవన్నీ మనకు మండుచున్న వేడిమి గల అగ్నిగుండం. అందుకనే చాలామంది ఈ వేడి తట్టుకోలేను, నా వల్ల కాదు, ఈ సమస్యలు నేను పడలేనని ప్రాణహత్య కూడా చేసుకుంటారు. ప్రాణహత్య చేసుకున్నంత మాత్రాన క్రీడా సమస్యలు పోవు. ప్రాణహత్య చేసుకున్నట పాపం. ఎందుకంటే నీలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన దీపమని వ్రాయబడింది. దీపము ఆరిపోకూడదు, ఆత్మను ఆర్పకుడి అని వ్రాయబడింది. కనుక ప్రియుడ, మేము ఎక్కువగా చెప్పలేం, కానీ చెప్పుకుండా పోతే చెప్పవలసి వస్తుంది. కనుక నమ్ము, విశ్వసించు. ఈ పరిస్థితులన్నిటి నుండి ఆయన ఒక్కడే తప్పించుటకు సమర్థుడు, ఆయన ఒక్కడే రక్షించుటకు సమర్థుడు. అంత గొప్ప రక్షకుని వీరు నమ్ముకున్నారు, మేము నమ్ముకున్నాం. నువ్వు కూడా నమ్ముకుంటే నిన్ను కూడా నీకు వస్తున్న పరిస్థితుల్లో అన్నిటి నుండి తప్పిస్తాడు, రక్షిస్తాడు. ఆ రీతికి కుటుంబాన్ని వారికి ఉన్న పరీక్షా పరిశోధనల నుండి ఇంతవరకు కాపాడుతూ, రక్షిస్తూ, సహాయపడుతూ వచ్చిన దేవుడే ఇక ముందు కూడా వారికి సహాయపడి తప్పించి రక్షించునుగాక. ఇది మొదటిది. చదవండి, దానికి ఇంకో మాట కూడా ఉంది. హెబ్రీ 7వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీ 7:25.
పరిశుద్ధుడును. ఈయన ఆ, తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించున్నాడు. ఎందుకు ధన్యులంటే వీరు నమ్ముకున్న దేవుడు నిరంతరము జీవించువాడు. ఎలా కాలము పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే మాట రాయబడింది. ఏ మాట అంటే నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఈ భూమి మీద దేవుళ్ళు దేవతలు అనబడేవారు నిద్రపోయే వాళ్ళు ఉండారేమో మాకు తెలియదు, కానీ ఈ దేవుడైతే కునుకడు నిద్రపోడు. ఎవరి చేత అవుతుందండి? ఎవరి చేత అవుతుంది? చాలాసార్లు మనం వింటూ ఉంటాం, తల్లి నవమాసములు మోసి కానీ పక్కలో వేసుకొని పడుకొని జీవిస్తూ ఉంటే పిల్లోడు డొల్లిపోయి కింద పడింది కూడా తల్లికి తెలియదు. అంటే తల్లి నిద్రపోయే, పిల్ల నిద్రపోయే. కనుక ప్రియులారా అర్థం చేసుకోండి, ఈయన ప్రతి పరిస్థితి నుండి చదవండి మరలా. తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారిని వారి కొరకై విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించున్నాడు, సంపూర్ణముగా రక్షించుటకు. సంపూర్ణ రక్షణ, సంపూర్ణ రక్షణ, సంపూర్ణ రక్షణ ప్రభు యేసు ఇచ్చును, సంపూర్ణ తృప్తి ప్రభులో దొరుకును. మనం నమ్ముకున్న ఈ బిల్డింగులు, మనం నమ్ముకున్న ఆస్తిపాస్తులు, మనం కట్టుకునే బట్టలు, ఇవన్నీ తాత్కాలికమైన రక్షణ. ఇవి మనల్ని సంపూర్ణంగా రక్షించలేవు. ఎల్లకాలము సుఖశాంతులతో మనల్ని కాపాడలేవు. మనల్ని కాపాడేది, ఆ రీతిగా రక్షించేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయన పేరే రక్షకు. యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. మనం కూడా పెట్టుకుంటాం అర్థం పర్థం లేని పేరు. నీ పేరుకి అర్థం ఏందో నీకు తెలియదు. నీ పేరుకి అర్థం ఏంటో నీకు తెలియదు. తెనాలి అని ఉందనుకో, తెనాలికి ఒక అర్థం ఉంది. ఇన్ని ఓట్లు ఉంటాయి, ఇన్ని ఏమంటారు నియోజకవర్గం వార్డులు ఉంటాయి, ఇంతమంది జనాభా ఉంటారు, నాకు అర్థం ఉంటుంది. నీ పేరేంటే నిన్ను అడిగితే అర్థం చెప్పగలవా? మమ్మల్ని పెట్టారన్న అంటావు. గనుక పేరు అర్థం పర్థం లేని జీవితం, అర్థం లేని జీవితం ఏమంటారు? అర్థం లేని జీవితం అర్థం లేకుండా బ్రతకబాకు. అర్థం లేకుండా ఇప్పుడు ఒక వస్తువు కొనుక్కొచ్చామనుకో, ఇదేంటి హార్మోనియం అని వస్తువు కొనుక్కొచ్చామనుకో, అది ఏం చేస్తే, అది వేస్తే ఏం చేయాలి? అది మోగలేదనుకో, అరే ఎవడే అది హార్మోనియం అంది, ఇది మోగట్లేదు, తీసేయి. అర్థం ఉంది. ఈ భూమి మీద ప్రతి వస్తువు దానికి ఒక అర్థం ఉంది. ఇప్పుడు ఈ టెంట కింద మనం ఉన్నాం, అర్థం పర్థం లేకుండా ఉంది? అది లేదు. అది మనకెంతో ఈ సమయంలో నీడనిస్తూ ఉంది, మనకు కొంత రక్షణకరముగా ఉంది. అలాగే ప్రతి మానవుడు అర్థవంతముగా బ్రతకాలి. నీ బ్రతుకుకు అర్థం ఉందా? ఏం చేస్తున్నావు? కనుక మొట్టమొదటిది నమ్ముకో, ధన్యుడు అవుతావు. నువ్వు కూడా నిన్ను పరిస్థితులన్నిటి నుండి తప్పిస్తాడు, సంపూర్ణముగా రక్షిస్తాడు. ఆ రీతిగా దేవుడి కుటుంబాన్ని రక్షించునుగా. రెండవది యోధాపత్రిక 24వ వచనం. యోధాపత్రిక 24వ వచనం. ఏంటి ఈయనలో ఉన్న మరి గొప్పతనం, సమర్థత? చదవండి. త్రొట్టెల్లకుండా మిమ్మను కాపాడుటకును మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా మిమ్మను నిలవబెట్టుటకు శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఎందుకు ధన్యులంటే, ఈ దేవుని నమ్ముకుంటే ఎందుకు ధన్యులంటే, త్రొట్టెల్లకుండా మిమ్మను కాపాడుటకును. త్రొట్టెల్లకుండా కాపాడుటకును. భూమి మీద కాపుదల అనేటువంటిది చాలా గొప్పది. కాపరత్వం అనే గొప్ప సబ్జెక్ట్ బైబిల్ గ్రంథంలో ఉంది. దేవుని కాపరత్వం గురించి దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తే, ఆయన కాపాడినట్టు ఇహపరములలో ఎవరు మనల్ని కాపాడలేరు. ఈ భూమి మీద మనకు వచ్చే పరీక్ష పరిశోధనలో ఆయన కాపాడినట్టు ఎవరు కాపాడలేరు. కాపాడుటకు సమర్థుడు. నిన్ను కాపాడుతాడు, నీ పిల్లల్ని కాపాడుతాడు, నీ పరిస్థితులన్నీ కాపాడుతాడు. ఆయన నిన్ను కాపాడుటకు సమర్థుడు.
బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప రాజు అన్నాడు. ఏమన్నాడు? యెహోవా నా కాపరి, ఆయనే దేశానికి కాపరి, ఆయనే దేశానికి గొప్ప రాజు. అట్టి రాజు అయ్యిండి అంటాడు యెహోవా నా కాపరి అంటాడు. యెహోవా నా కాపరి అని. ఆయన కాపరత్వం క్రింద నేనున్నాను కనుక నేను పాలిస్తున్నాను. ఆయన నన్ను కాపాడుతున్నాడు. కనుక ప్రియమైన వారలారా, ఎవరి ద్వారా కాపాడబడుతున్నావు? ఈ దేవుని కాపరత్వం క్రిందకు వస్తే నువ్వు ధన్యుడు అవుతావు. ఈ దేవుడు నిన్ను ఎల్లకాలము కాపాడుతాడు. ఇందాక చెప్పాను, ఆయన కాపాడుటలో కునుకాడు నిద్రపోడు. ఎట కాపాడుతాడంట? త్రొట్టిల్లకుండా. ఎందుకు వీళ్ళు ధన్యులంటే ఆడొక చక్కని మాట ఉంది, తన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టుట. అమ్మ తరపున, నాన్న తరపున, పిల్లల తరపున రికమెండేషన్లు చెల్లవు. యేసు ప్రభువుని నమ్ముకుంటే తండ్రి అయిన దేవుని ఎదుట మనలను నిర్దోషులుగా నిలవబెడతాడు. నా తండ్రి వీరు నా నామమునందు విశ్వాసం ఉంచారు. నా తండ్రి వీరు నా రక్తంతో వారు తమ పాపములు కడుక్కున్నారు. నా తండ్రి వీరు భూమి మీద నా కొరకు ఎన్నో శ్రమలు అనుభవించారు అని చెప్పి తండ్రి ఎదుట చెబితే, అప్పుడు తండ్రి పరలోక రాజ్యములో కుమారుని ఎదుట, దూతల ఎదుట, పరిశుద్ధుల ఎదుట అట్టి వారిని ఎంతగానో కనపరుస్తాడు. క్రీడా ఎప్పుడైనా విన్నావా నీవు ఈ మాటలు, ఈ సంగతులు? నిత్యత్వంకి వెళ్ళాక నీ పక్షంగా ఎవరైనా విజ్ఞాపన చేసేవాళ్ళు అక్కడ ఉన్నారా? పరలోక రాజ్యములో ఏ గ్రంథములోనైనా రాయబడి ఉందా? బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, నా తరపున విజ్ఞాపన చేసేవాడు ఒకడు ఉన్నాడు. తన మహిమ ఎదుట అనగా మోక్షములో, పరలోకములో, వైకుంఠములో నిర్దోషినిగా నన్ను నిలవబెట్టుటకు సమర్థుడు. ఆ దేవుని నమ్ముకున్నారు, అందుకే వీరు ధన్యులు. గనుక ప్రియులారా, భూమి మీద కాపాడబడతారు. ఇక ముందు కూడా కాపాడేవాడు ఆయనే. రోగములు, జబ్బులు, తెగుళ్ళు, పరిస్థితులు ఏవచ్చినా, బైబిల్ గ్రంథంలో యోబు అనే భక్తుడు అన్నాడు, నా శరీరం ఇలా చీకిపోయినను నేను ఒక దినమున ఆయన దేవుని చూచేదను, సజీవునిగా ఆయన చూస్తాడు. కనుక ప్రియులారా, ఎందుకంటే ఆయన మన పక్షిని విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకు ఆ యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయనే మన పక్షంగా విజ్ఞాపనం చేస్తున్నాడు. కనుక కాపాడుటకు సమర్థుడు. మొదటిది దేనికి సమర్థుడు? ఆయన రక్షించుటకు సమర్థుడు. రెండవది కాపాడుటకు సమర్థుడు. నిరంతరం జీవించున్నాడు, నిర్దోషులుగా నిలబెడతాడు. మూడవది చదవండి, హెబ్రీ 2వ అధ్యాయం 18వ వచనం. హెబ్రీ 2వ అధ్యాయం 18వ వచనం చదవండి. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉండెను. ఈ భూమి మీద శోధకుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడికి పని పాట ఏమి ఉండదు. దేవుని బిడ్డలను ఎప్పుడు ఏం చేస్తాడంట? శోధిస్తూ ఉంటాడు. వాని పేరే ఏం పేరు? శోధకుడు. రకరకాలైన శోధనలు మనకి కలుగుతూ ఉంటాయి. నిద్ర పట్టదు, కలవరాలు, కలవరింతలు అన్నీ ఉన్నప్పటికీ ఆలోచనలు అధికం. ఎందుకంటే వాడు శోధిస్తూ ఉంటాడు. కొంచెం కలిగిందనుకో, ఇంకొంచెం కలిగితే బాగుండే అనుకుంటారు. ఎవరికైనా ఏదైనా చూసామనుకో, ఒరే అది మాకు లేదే, అరే అది మాకు లేదు, మాకుంటే బాగుండు. శోధన. దీన్ని ఏమంటారంటే, సామెత లోకంలో పులి దేన్ని చూసి వాతలు పెట్టుకుంటుంది? పులిని చూసి నక్క వాతలు నాకు కూడా ఇంటి నేను కూడా పులిని అవుతాను. ఎట్ట అవుతావు నువ్వు నక్కవే. నువ్వు వాతలు పెట్టుకుంటే నీ ఒళ్ళే గాలిపోద్ది. కనుక అటువంటి శోధనలో అనేకులు చిక్కుకొని ఉంటారు. అటువంటి శోధనలో అనేకులు పడిపోయి ఉంటారు. రకరకాలైన శోధనలు తట్టుకోలేక ప్రాణహత్య చేసుకునేవారు ఉన్నారు. చనిపోతే బాగుండు అనుకునేవారు ఉన్నారు. ఈ దేవుని నమ్ముకుంటే శోధన నుండి కూడా తప్పిస్తాడు. శోధనలో ఉన్న వారికి సాయం చేస్తాడు. ఎన్నో రకాలైన శోధన. చదవండి, మరలా ముగిస్తారు. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి
సహాయము చేయగలవాడై ఉన్నాడు. నీకే సాయం కావాలన్నా ఆయన నీకు సహాయం చేస్తాడు. నీకే సహాయం కావాలన్నా ఆర్థిక ఇబ్బందులు, ఇరుకులు, ఇక్కట్లు ఏమున్నా విశ్వాసముతో రాయిన దగ్గరికి ఆయన సహాయం చేస్తాడు. మేము ఒక సంఘంలో వివాహమైన తర్వాత సేవలో ఉన్నప్పుడు అది చాలా చిన్న సంఘం, చాలా ఆర్థికమైన ఇబ్బందులు, బీద సంఘం, కూలి పనులు చేసుకునేవాడు. సేవకురాలు మేము అప్పుడే కొత్తగా పెళ్ళైంది, ప్రెగ్నెంట్తో ఉంది. హాస్పిటల్కి పోవాలి. ఫలానా తారీఖు మెడిసిన్ అయిపోయినాయి, ఆ తారీఖు వెళ్ళాలంటే రేపు పోవాలా. మెడిసిన్ డబ్బులు లేవు కనుక ప్రియమైన వారులారా, డబ్బులు లేవు అని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఒక అతను వచ్చి జరిగిన సంగతులు చెప్తున్నాయండి. శోధన అనేటువంటి పరిస్థితులు, ప్రభు సహాయం ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో ఒక అతను వచ్చి సరిగ్గా హాస్పిటల్కి కావాల్సిన డబ్బులు ఇచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయాడు. శోధింపబడు వారికి సహాయము చేయగల సమర్థుడు. నీకు ఏ శోధన ఏ రీతిగానే ఉండవచ్చు. అనారోగ్య సంబంధమైన, ఆర్థిక సంబంధమైన, లేకపోతే కుటుంబ సంబంధమైన, బంధువర్గ సంబంధమైన ఏ శోధన అయినా ఆయన నమ్ముకో, నువ్వు ధన్యుడు అవుతావు, నీకు సాయం చేస్తాడు. ఆ రీతిగా ఈ కుటుంబానికి ప్రభువే తన సహాయము దయచేయునుగాక. దానికి ఇంకో మాట కూడా చదవండి. ఎఫెసీ 3వ అధ్యాయం 20-21 వచనం. ఎఫెసీ 3వ అధ్యాయం అడుగు వాటికంటేను ఊహించు వాటికన్నిటికంటేను అత్యధికముగా చే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా మహిమ కలుగునుగాక. ఏం సాయం చేస్తాడంట? అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా రా దేవుని దగ్గరికి. నీకేం కావాలో అడుగు. దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 7:7లో రాయబడిన మాట ఏంటంటే, అడుగుడి. ఫలానోళ్ళు అడగండి అన్నాడా? అడుగుడి మీకు ఇవ్వబడి. ఏది అడిగితే అది, విశ్వాసముతో ఏది అడిగితే అది ఆయన దయచేస్తాడు. నమ్మండి, ఈయన సహాయం చేసే దేవుడు. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా సహాయం చేస్తాడు. ఆ రీతిగా దేవుడే ఈ కుటుంబ అక్కర్లు, ఆర్థిక పరిస్థితుల్లో దేవుని అడుగుచున్న కొలది ప్రభు వారికి సహాయపడుగాక. చివరిగా 4వ మాట చెప్పుకొని ముగిస్తాం. చూడండి, 2వ కొరింథీ 9వ అధ్యాయం 8వ వచనం. 2వ కొరింథీ 9వ అధ్యాయం 8వ వచనం. అన్నిటి యందు సర్వ సమృద్ధి గలవారై చేయుటకు సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. సమస్త విధములైన కృప అనేటువంటిది ఎటువంటిదంటే, అత్యున్నతునికి అధోగతిలో ఉన్నవానికి, అత్యున్నతుడు అధోగతిలో ఉన్నవానికి చేసే సహాయముకే ఏం పేరు? కృప అని పేరు. కనుక ప్రియమైన వారులారా, అంత గొప్ప దేవుడు నీకు సహాయం చేసి కృప చూపించుటకు సమర్థుడు. ఏ విషయంలోనైనా నీ కృప చూపిస్తాడు. దేవుని కృప అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు. కృపకు మూలం ఆయనే, కృపాధారం ఆయనే. కృప చూపించుటకు వచ్చాడు. ఆయన పేరే కృపామయుడు. ఎందుకు ధన్యులంటే, ఆ దేవుని కృపలో బ్రతికిపోతాం, ఆ దేవుని కృపలో చలించిపోతాం, ఆ దేవుని కృపలో ఈ భూమి మీద పోషించబడతాం, ఆ దేవుని కృపలో స్వస్థపరచబడతాం, ఆ దేవుని కృపలో ఆదుకొనబడతాం. రా విశ్వాసంతో పరిశుద్ధ గ్రంథం చేపట్టు. ఎవరితో చెప్పుకోవసరంలే, ఏ రికమెండేషన్ అవసరంలే. నువ్వున్న పాటునే విశ్వాసంతో నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని మోకరించి, యేసు ప్రభువా నాతో మాట్లాడంటే చాలు, నీతో మాట్లాడతాడు. ఈ అక్కర్లో ఉన్నాను, ఈ అవసరతలో ఉన్నాను, ఈ ఇరుకులో ఉన్నాను, ఈ ఇబ్బందిలో ఉన్నాను, నాకు సహాయం చేయి. కొన్ని అడిగితే చేస్తాడు, కొన్ని అడగక ముందే చేస్తాడు. కొన్ని అడిగితే చేస్తాడు, కొన్ని అడగక ముందే చేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క సహాయం నీకు కలుగుతుంది. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. ఆ రీతిగా దేవుడు మన ప్రియులకు తన సమృద్ధి అయిన కృపను దినదినము అనుగ్రహించి వారిని ఆదుకొనుగాక.
ఇట్టి కృప నీకు కూడా కావాలని, ఇట్టి కృప నీకు కూడా ఇవ్వాలని, నిన్ను కూడా ఆదుకోవాలని, నీకు కూడా సహాయం చేయాలని, నిన్ను కూడా రక్షించాలని, నిన్ను కూడా ఈ భూమి మీద జీవముతో ఉండగానే ధన్యుడుగా ధన్యురాలుగా చేయాలని పరలోకం నుండి భూలోకానికి యేసు ప్రభు రక్షకుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రియులారా, రేపు డిసెంబర్ 25 అందరూ సర్వలోకము జరుపుకునే పండుగ అదే. ఆ పండుగను పురస్కరించుకొని మేము ఈ రీతిగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. మనందరి కొరకై ఆయన కారణ జన్ముడుగా భూమి మీద సశరీరుడుగా రక్త మాంసములు పంచుకొని దేవుని కుమారుడై ఉండి భూమి మీద జన్మించాడు. మనందరి కొరకై శిలువలో మరణించాడు. ప్రేమగల రక్షకుడు, జాలిగల రక్షకుడు, దయగలిగిన దేవుడు, ఏడిస్తే చూడలేనివాడు, ఇబ్బందులు పడుతుంటే చూడలేనివాడు, అంతగా సహాయపడేటువంటి దేవుడుగా లోకంలోనికి వచ్చాడు. కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని, చెవిటివారిని, అంగవిహీనులను ఆయన బాగు చేశాడు. చనిపోయిన వారిని సైతం తిరిగి లేపాడు. నువ్వు నమ్మితే ఈ ఉదయకాల సమయంలో నువ్వు కూడా ధన్యుడు అవుతావు. ఈ దేవుడు నీకు కూడా సాయం చేస్తాడు. ఏం చేయాలంటే, యేసు ప్రభు ఆ పాపిని నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను కూడా ధన్యునిగా చేయి. ప్రభువా, నువ్వు దేవుడువని, సహాయపడేవాడవని, సమర్థుడవని విశ్వసిస్తున్నా. ప్రభా, నాకు సాయం చేయని 2 మాటలు ప్రభువుని అడిగితే చాలు. ప్రభు నీకు సాయం చేస్తాడు, నిన్ను ధన్యునిగా చేస్తాడు. గొప్ప రక్షణ నీకు, నీ కుటుంబానికి అనుగ్రహిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఆ మాట రాయబడింది, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందుతారు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచండి, అట్టి రక్షణ మీకు, మీ ఇంటి వారికి అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. అబ్రహాం బ్రదర్ ప్రార్థన. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ డిసెంబర్ మాసంలో ప్రభా, మరి నీ రాజ్య సువార్తలో భాగముగా ఈ దినము నాయన 4వ తారీఖు మా ప్రియులు నా తండ్రి ఈ గృహంలో ఈ గృహాన్ని ఆధారం చేసుకొని జరిపించిన సువార్త పరిచయని బట్టి వందనాలు, స్తోత్రాలు. అనంతరము ఈ గృహాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ ప్రభా, మరి మీ కుమారక్క గారు, మరి నాయన సుబ్బారావు గారు, వారికి ఇచ్చిన కుమారులు, నాయన కుటుంబాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభా, ఇక్కడ నుండి వినిపించబడిన మీ మాటలు జీవము గల మాటలు, నాయన అధికారం గల మాటలు, శక్తి గల మాటలు, మనుషుల్ని మార్చే మాటలు, దయగల మాటలు ప్రభా మీ దాసుడి నోటి నుండి వచ్చినాయి. మీరు పలికించినారు. ఓ ప్రభా, మీరు ఎలాంటి కాపుదలించేవాడో, ఎలా రక్షించేవాడో, ఎలా కృపను విస్తరింపజేసి వారిని నాయన ఆది నుంచి అంతం వరకు కాపాడుతూ ఉంటాడు. ఎబెనేజరుగా, ఇమ్మానుయేలుగా, సహకారిగా తోడుగా ఉండి ఆశీర్వదిస్తారు తెలియపరిచినారు. బాబా, మరి మీ మహిమ ఎదుటి కూడా ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత నిలబెడతారని, దానికి సమర్థుడు అని మీరు తెలియజేసినారు. బాబా, ఈ కుటుంబానికి జ్ఞాపకం చేసుకో. ఆ విధంగా ఇంకా ఎవరైనా రక్షణ లేకపోతే కుటుంబంలో అందరిని రక్షించండి ప్రభా. మీ కొరకు జీవింపజేసుకోండి. వాళ్ళ ప్రతి అవసరం తీర్చమని, ఈ ఇంటిని చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రభా, అందరూ మీ రక్షణ అనుభవించి ఆ సంతోషంలో పాలివారగుటకురై సిద్ధపరచమని, నీ నిత్యత్వం కొరకై జ్ఞాపకం చేసుకోమని ప్రభా, మీ దాసుని కుటుంబాన్ని ప్రభా, పరిచయను జ్ఞాపకం చేసుకో. బరాకా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ప్రభా, ముందున్న సమయం మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములోనే మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. కోడిక ముగించుకుంటున్నాం. చివరి ప్రార్థన చేసుకున్నాక వచ్చిన వారికి అందరికీ ప్రేమతో మరి బిడ్డలు టిఫిన్ ఏర్పాటు చేశారు. దాన్ని మనం తీసుకొని ఇక్కడ నుంచి వెళతాం. రేపు ఉదయకాలం కూడా మరి స్వార్థ పరిచర్య ఉంది. మీకు అందరికీ తెలుసు, విజయలక్ష్మి గారి లింగారావు సెంటర్, విజయలక్ష్మి గారి ఇల్లు ఆధారం చేసుకొని స్వార్థ అనంతరం ఆ ప్రాంతాల్లో స్వార్థ చేసి ఈ రీతి కూడిక కలిగి ఉంటాం. అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా రండి. చివరి ప్రార్థన చేస్తా. కూడిక అనంతరం అందరం బెరాకాలోనే కూడుకుంటాం. విజయలక్ష్మి గారి యొక్క కూడిక
బెరాకాలోనే మనం కలిగి ఉంటాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి, కృప, బాహు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ కుటుంబం అంతటితోనూ, చేరువచ్చిన మనందరితోనూ, ఈ మాటల చేత విశ్వసించబడిన వారికి సదాకాలం తోడైండును గాక. ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్.